హైదరాబాద్ నగరం అంటేనే రుచికరమైన బిర్యానీలు, నోరు నుంచే ఇరాన్ ఛాయ్లు, అంతేకాకుండా గుమగుమలాడే టిఫిన్లకు పెట్టింది పేరు. కానీ ఇప్పుడు అదే నగరం సామాన్యుడి కడుపు కొట్టే విధంగా మారుతున్న ధరలతో అల్లాడిపోతుంది. ఎక్కడో జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి మన పాత బస్తీలోని హోటళ్ల ధరలకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తే, యుద్ధం వల్ల నిత్యావసర వస్తువులు సరఫరా దెబ్బతిందని, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని యజమానులు కుంటి సాకులు చెబుతున్నారు. అసలు మొన్నటి వరకు 10 రూపాయలకే దొరికే ఇరానీ ఛాయ్ ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో అయితే 20 రూపాయల వరకు కూడా పెరిగిపోయింది. సామాన్యుడికి ఉదయాన్నే ధర పెరగడం అంటే అది వారి బడ్జెట్పై పెద్ద దెబ్బేనని చెప్పొచ్చు. అంతేకాకుండా మన బిర్యానీ ప్రియుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. ఒక్క చికెన్ లేదా మటన్ బిర్యానీ ధర మీద 50 రూపాయల వరకు పెంచేయడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు హోటల్కు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఎదురవుతోంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే, కేవలం హోటళ్ళు మాత్రమే కాకుండా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసే యాప్స్ కూడా సర్వీస్ ఛార్జీలు, అదేవిధంగా ప్లాట్ఫామ్ ఛార్జీల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఎంత వీలైతే అంత దండుకుంటున్నాయి. దీనికి తోడు పెట్రోల్ మరియు డీజిల్ ధరల సాకుతో ఆటోలు, క్యాబ్లు కూడా రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఇక్కడ బాగుపడేది ఎవరైనా ఉన్నారు అంటే అది బహుళ జాతి కంపెనీలు. ఎందుకంటే బహుళ జాతి కంపెనీలను అనుసరిస్తూ సింక్ఫ్రేషన్ అనే పద్ధతి మరీ దారుణంగా మారింది. పైన ప్యాకెట్ సైజ్ అలాగే ఉన్న లోపల ఉండే పదార్థాన్ని తగ్గించేసి కస్టమర్లను మోసం చేస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం గనక ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం గనక చేసుకోకపోతే సామాన్యుడు రోజువారీ అవసరాలకు కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంతో పాటు హోటళ్లు, అదేవిధంగా రెస్టారెంట్లు ఇష్టానుసారంగా పెంచుతున్న ధరలపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే యుద్ధం ఎక్కడ జరుగుతుంటే దాని ఫలితం మాత్రం ఇక్కడ మన హైదరాబాద్ మధ్యతరగతి ప్రజల కడుపు కొడుతున్నట్లుగా మారుతోంది. ధరల వేటలో సామాన్యుడు బలి కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల మీద ఎంతైనా ఉంది. మరి ఈ పెరిగిన ధరల గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఏరియాలో బిర్యానీ లేదా ఇరానీ ఛాయ్ ధర ఎంత పెరిగింది? కింద కామెంట్ సెక్షన్లో మాకు తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.